74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం మనం నల్గొండ మండలం జీచన్నారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రైమరీ స్కూల్లో ఇక్కడ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఇక్కడ పాలక సిబ్బంది మరియు ఆ యొక్క పంతులు ఉపాధ్యాయులతో కూడా అందరూ కలిసి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ కి, వార్డు మెంబర్లకు, పంచాయతీ సెక్రటరీ గారికి, ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా మనకు
గారికి కూడా మనకంటూ రాజ్యాంగం అనేది ఒక ప్రత్యేక రాజ్యాంగం అనేది లేదు. ఆ రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముసాయిదా కమిటీ అధ్యక్షతన ఈ రాజ్యాంగం అనేది రాయబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఈ లిఖిత రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. కరెక్ట్ ఈ జనవరి 26 10 గంటల 18 నిమిషాలకు ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ రోజున మనము గణతంత్ర దినోత్సవంగా దేశం మొత్తం కూడా పెద్ద పండుగలాగా ప్రతి ఒక్కరం కూడా జరుపుకుంటాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ విషయానికి వస్తే మాది ఇంగ్లీష్ మీడియం అండి. ఇక్కడ చదివే పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగులో స్పష్టంగా చదవడం కానీ ఇంగ్లీష్లో స్పష్టంగా దోషాలు లేకుండా చదవడం కానీ జరుగుతుంటది. దానికి గాను మేము తల్లిదండ్రులు ఎదుట మేము నిరూపించుకోవడం కోసం కూడా ప్రతి నెల పీటీఎం మీటింగ్ అనేది మనకు 3వ శనివారం జరుగుతుంది. తప్పకుండా నేను ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ తెలియజేసినది ఏమనగంటే మీరు రండి మాతోటి మీ పిల్లల పట్ల ఏ సందేహం ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్ నుంచి కూడా మా పిల్లలకు పూర్తి స్థాయిలో ఆటలు అనేది మేము ఆడిపించుకోలేదు. గతంలో తను ఒకసారి మాకు పిల్లలందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 3,000 రూపాయలు వెచ్చించి మా పిల్లలందరికీ కూడా ప్రైజ్ను డిస్ట్రిబ్యూట్ చేసినందుకు గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఊర సైదుల్ గారు నెక్స్ట్ తను కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా మా 7 తరగతులకు సంబంధించి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఓవరాల్ గా స్కూల్ ప్రైజ్ ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. గారు మన గ్రామస్తులే వాళ్ళు కూడా ప్రొజెక్టర్ మీకు ఐడియా ఉండొచ్చండి. ప్రొజెక్టర్ ద్వారా కొంచెం స్క్రీన్ పెద్దగా ఉంటే పిల్లలకు ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ లోకి వెళ్ళకుండా కేవలం టెక్స్ట్ బుక్ కాకుండా టీచర్లు ఉపయోగించే టీఎల్ఎంఏ కాకుండా వాళ్ళకు మైండ్ లో మేము చెప్పబోయే విషయాలు కూడా ప్రత్యక్షంగా చూడడం ద్వారా వాళ్ళ మైండ్ లో పడిపోవాలి. దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని జిల్లపల్లి శేఖర్ గారిని మేము ప్రొజెక్టర్ అడిగాము. వారు కూడా వెంటనే స్పందించారు. ఆ ప్రొజెక్టర్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజే దాన్ని స్కూల్ కి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గట్టిగా సరే, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ చూసి కూడా మీరు కూడా స్కూల్ అంటే మనకి ఏ సమస్య ఉంది అని తెలిసినా కూడా కొంచెం ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తేనే ఈ స్కూల్ అనేది అభివృద్ధిలో ఉంటది. కొన్ని స్కూల్ ఇప్పటికీ చూస్తున్నాము పిల్లల స్ట్రెంత్ లేక క్లోజ్ అవుతున్నాయి. అలాంటి సమస్య మన స్కూల్ కి రావద్దు, అలాంటి పరిస్థితి మన స్కూల్ కి రావద్దని సందర్భంగా కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ సహాయ సహకారం అందించాలి. ఇప్పటి వరకు మన స్కూల్లో ఉన్న మౌలిక వసతులు ఒకప్పుడు లేవు. ఇప్పుడు అన్ని మౌలిక వసతులు అనేవి మేము పూర్తి స్థాయిలో కాకుండా కూడా సర్పంచ్ గారి సహకారంతో మేము కొద్దిగా వాటిని చేసుకుంటున్నాము. ఒక డ్రింకింగ్ వాటర్ సమస్యనే ఉంది సార్ మాకు పిల్లలకు. ఆ డ్రింకింగ్ వాటర్ ని కూడా మీరు గతంలో మాకు వాటిచ్చారు, ఫిల్టర్ ఏర్పాటు చేస్తాం మేడం అని చెప్పేసి త్వరలో ఎంచుకుంటున్నాం సార్. మా టీచర్స్ ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గతంలో ఐతగోని స్వామి గారు సౌజన్య వాళ్ళ సహకారంతో విద్యార్థులకు 2 మార్లు మేము నోట్బుక్స్ లను ఉచితంగా పంపిణీ చేసుకున్నాం. అక్కడ కనిపిస్తున్న సూర్య నమస్కారాలు అనేవి మన శరీరంలో ఏ రోగం ఉన్నా సూర్య నమస్కారాలు చేస్తేనైతే మనకు ప్రతి రోగం కూడా సమూలంగా నిర్మూలించబడుతుంది, నివారించబడుతుంది. ఆ బొమ్మ కూడా తనే వేయించారు. ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Bharat was the son of King Tushar and Shakuntala. He was great king. Thank you. Thank you, Bharat. Saraswati is the Hindu goddess of knowledge, music, arts, wisdom and the learning. She is the part of Trinity of Saraswati. Saraswati is
the wife of Lord Brahma. Thank you. A farmer is an important person in our country. They live in the village, they grow crops in the field, they work in the field all day from morning to evening. They help our country in economic growth. Thank you. Thank you, Nana. Bharatanatyam was a Indian classical dancer. Both male and female perform dance. Thank you. Freedom fighter and lawyer. She was born 15th July 9th, Rajahmundry in Andhra Pradesh. Thank you. Thank you, Nana. And in Porbandal, Gujarat. His father name was Karamchand Gandhi and his mother name was Putli Bai Gandhi. Thank you all. Thank you, Gandhi. Was born on 14th April 1891 in Madhya Pradesh. His father name was Ramoji Molaji Sakpal. His mother name was Bimpal Ramoji Sakpal. Thank you. Thank you, Ambedkar garu. Was an evolutionary leader. She was born 10th September 1985. Thank you. Rajaji was born on 23rd July 1906 at Babra village in Madhya Pradesh. His father's name was Pandit Sitaram Tiwari. His mother's name was Jagrani Devi. Thank you. Happy Kamma. Thank you. Thank you. Telangana culture. Thank you. Jawaharlal Nehru was the first Prime Minister in India. He was born on 14th November 1889. His father's name was Motilal Nehru. His mother's name was Swarup Rani. Thank you. Thank you, Nana. Happy Kamma. Thank you. Thank you very much. I am freedom fighter Allur Sitaramraj was born on 4th July 1897 in Pandrangi of Andhra Pradesh. His father's name Venkatramaraj. His mother's name Surya Narayanamma. Thank you. Thank you very much, Nana. I am Suvan Chandra Bose. Thank you. Thank you. Very good, Nana. Thank you. Very good, Nana. Badkamma in our state Telangana. Thank you. Thank you, Nana. Daughter Prasad, I asked Prasad Gado. Thank you. On February 13th, 1879 and in Hyderabad. Thank you. She was poet. She was born on 3rd January 1831 in the village of Naigaon in Maharashtra. Thank you. Thank you, Nana. I am Jhansi Lakshmi Bai. She was a great freedom fighter. She was born on 19th November 1820 in Varanasi. Thank you. Thank you. Ramanujan, he was a great Indian mathematician. He was born on 22nd December 1887 in Madras. His father's name Kuppaswamy Srinivasa Iyengar. His mother's name was Komalatammal. Thank you. Krishna, she has the 18th child of Devaki and Vasudeva. She has fruit in hand. Thank you. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామనే విషయం. సో మన రాజ్యాంగాన్ని రచించుకొని అమలు చేస్తున్నటువంటి స్టార్టింగ్ రోజు అనమాట. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీగా మనం రాజ్యాంగ గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఇది కులాలు, మతాలు, జాతులు అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనం అని చాటు చెప్పుకోవడానికి మన జాతీయ పండుగలు అనేది జరుపుకుంటాము. సో దాంట్లో భాగంగా మేడం వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్స్ కూడా పిల్లలందరితో వేయించి వాళ్ళలో ఒక అవేర్నెస్ కూడా తీసుకురావడం, ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది అంటే విజిబిలిటీతో ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళలో ఇంకా చాలా బెటర్ లెర్నింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, పిల్లలు అవేర్నెస్ తీసుకొచ్చి వస్తున్నందుకు కూడా, ఇంత మంచి యాక్టివిటీస్ కూడా మీరు చేస్తున్నందుకు మేడం వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా స్కూల్లో స్ట్రెంగ్త్ ఒకటి ఇక్కడ ప్రాబ్లంగా ఉంది. టీచర్స్ ఉన్నారు సఫిషియెంట్గా 7 మెంబర్స్, అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కొన్ని స్కూల్లో ఒకరు ఇద్దరు ఉంటారు. పేరెంట్స్ కూడా అంటే టీచర్స్ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. 1st క్లాస్ నుంచి 7th వరకు అయితే ఇంగ్లీష్ మీడియం ఉంది. స్కూల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. టీచర్స్ కూడా చాలా వెల్ నాలెడ్జ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనం వాళ్ళని ఎందుకు యూజ్ చేసుకోవద్దు అనే ఒక అవేర్నెస్ అనేది పేరెంట్స్లో ఖచ్చితంగా రావాలి. ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో బస్సులో వెళ్తూ సిటీస్లో చదువుకుంటేనే మా పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు అని అనుకోవడం అనేది తప్పు. ఎక్కడ ఉన్నా కూడా పిల్లలకు అనేది ఒక ఫ్రీ. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఈ స్వేచ్ఛా వాతావరణంలో ఇంత నిర్భయంగా మనం ఈ వేడుకల్ని మన ప్రజాస్వామ్య పద్ధతిలో జీవిస్తున్నామంటే ఒకప్పుడు ఈరోజు చూపించబడినటువంటి టాలెంట్స్ మన పోరాట యోధులు, స్వాతంత్ర సమర యోధులకు మనకు అందరినీ కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. మనకు ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ విధంగా పోరాటం చేసి ఆంగ్లేయుల పాలన నుంచి మనల్ని రక్షించి మనకు 1947లో స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారికి మరి ఎట్లయితే స్వాతంత్రం తెచ్చుకున్నాం, కానీ మరి మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి, మరి దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మరి అందరికీ స్వాతంత్ర ఫలాలు అందాలంటే ఏం చేయాలి అనే భావంతో మళ్ళీ ఒక ముసాయిదా కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన అంబేద్కర్ గారి ముసాయిదా ప్రకారం మరి అంబేద్కర్ గారు వీళ్ళు ఎన్నో దేశాలు తిరిగి మరి రాజ్యాంగాన్ని అన్ని దేశాల యొక్క రాజ్యాంగం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అని తిరిగి దాన్ని ఒక నిగూఢించి ఒక లిఖితపూర్వకమైన ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాసినటువంటి మహనీయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా 74 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇక్కడికి నిండింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోజు ఇప్పుడైతే తెలంగాణ అయితే మనం ఎట్లా తెలుసుకున్నాం, ఇంతకుముందు స్వతంత్రం కూడా సమరయోధులు స్వతంత్రం తేవడానికి చాలా మంది కష్టపడ్డారు. మనం చూసినా కూడా లైవ్లో కూడా ప్రతి ఒక్కరిని గుర్తింపు చేసుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు, వందనాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఇట్లాంటి ముందు ఇంకా చేయాలని చెప్పి, అదేవిధంగా మా గ్రామ ప్రజలు ఇంకా ఇప్పుడు సహకరిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా మాకు కూడా ఇంకా సహకరిస్తారు. నాకు కూడా ఇంకా సహకరించాలని చెప్పి ఏదైనా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఏదైనా పనులు ఉంటే ఇంకా కూడా ముందు ఇంకా కూడా మేము చేయాలని ఆలోచన ఇంకా కూడా డోనర్లను తీసుకొస్తూనే ఉన్నాం. ఆ డోనర్లను కూడా ఇంకా కూడా మీలా మన ఊళ్ళో ప్రజలు కూడా కాబట్టి బయట వాళ్ళని దగ్గర తీసుకొస్తున్నాం. కాబట్టి గ్రామాలు కూడా ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుంది. ఫస్ట్ ఒక డోనర్ అయితే స్వామి సౌజన్యం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి నోట్బుక్లు వేయడం 2 సంవత్సరాలు వేయడం జరిగింది. అది గొడవల మీద పేర్లు రాయించిన బొమ్మలు ఎట్లా చేయాలి అని చెప్పి వ్యాయామం ఎట్లా చేయాలని చెప్పి చేయడం కదా. మన రామరెడ్డి సార్ అని చెప్పి అదే ఇంతకుముందుకు మన కనవాల మండలం శ్రీనివాస్ సార్ అని చెప్పి ఆయన ఒక ఫ్యామిలీ వేయడం జరిగింది. ఒక సారు మన రామరెడ్డి సార్ అని చెప్పి వాళ్ళకి పిల్లలకు నవోదయ విద్య చదవడానికి పుట్టులా చదవడానికి వాళ్ళకి నోట్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లపల్లి శేఖర్ ఒక టీవీ ఇవ్వడం జరుగుతుంది పొయ్యలు పెట్టి. ఆవుల అశోక్ 70 మందికి పిల్లలకు ప్లేట్లు అంటే పిల్లలకి గండిసేటు విద్యాసాగర్ పిల్లలకు అందరికీ ఒక టేబుల్ పెయింటింగ్ చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ఇంకా కూడా
మోటివేట్ చేసి తీసుకొస్తా ఉన్నాం డోనర్లని. ఇంకా కూడా మీరు కూడా ఎవరైనా వచ్చి ఇంకా డోనర్ చేస్తే బాగుంటుంది. మన ఊరు కూడా మన విలేజ్ కూడా ఇంతమందికి ఉన్నదానికన్నా ఇక్కడికి ఇంకా మేము కష్టపడుతూనే ఉన్నాం, చేస్తూనే ఇంకా డోనర్లు కూడా ముందుకు తీసుకొస్తాం. మీరు కూడా ఇంకా వచ్చి ఇంకా చేస్తే బాగుంటుంది. అందరూ మనది ఎవరిదో కలుసుకోవాలి, మన ఊరు మన లెక్క. ఉద్యోగస్తులు అంటే ఇవాళ ఉంటారు, ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక అడిగిపోతారు. ఊళ్ళో మనం ఉంటాం కాబట్టి మన స్కూల్ మన పిల్లలు మన మనవాళ్ళు మనవరాలు మనమే చదువుతారు కానీ మనం కూడా స్కూల్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందని నా యొక్క కోరిక మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. కానీ చదివించడానికి కానీ అన్ని విధాల సహాయ శక్తులు మేము ట్రై చేస్తూనే ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయ్, ఆకాష్, రాకేష్, పవన్, మనోజ్, గణేష్, అక్షిత, గోపిక. క్లాప్స్ కొట్టండి. పావని, అక్షిత, యోక్షిత, జీవన్ జ్యోతి. క్లాప్స్ కొట్టండి మా. ప్లేట్లో వాళ్ళతో శివమణి, గోపిక, రమ, థర్డ్ క్లాస్ శివ, సెకండ్ ప్రైజ్ జయరామ్, థర్డ్ క్లాస్ అక్షిత, ఫస్ట్ ప్రైజ్. అక్షిత ఫస్ట్ ప్రైజ్. నేమ్స్ చదువుతా, వాళ్ళు వచ్చి తీసుకోండి. ఓకేనా? నిక్షిత, కోమలి, వైష్ణవి, నిక్షిత, దివ్య, శివకుమార్, అశ్వన్. ఒక్కొక్కటి. సెకండ్ క్లాస్ ఎంత వస్తుంది. సీనియర్స్ లో ఉదయ్ ఫస్ట్ ప్రైజ్, శివ ఫస్ట్ ప్రైజ్, రమ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఇన్ రన్నింగ్.
రే నువ్వు అడ్డం ఉండకురా. పోటీ పడి మరి స్కిప్పింగ్ ఆడారు. క్లాప్స్ క్లాప్స్. నాకు పెట్టాలి. ఇజ్జుడు గిరి ఇజ్జుడు సెకండ్ ప్రైజ్ అండ్ అర్పిత థర్డ్ ప్రైజ్. అరే ఆగురు జరసేపు ఆగురి. అరే ఆగు. రైట్ పంపించి మేడం. రైట్ ఆయన వాడి పెట్టు. రైట్ వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోగా వెళ్ళిపోరా. ఆగు వెళ్ళిపోగా. ఆగు చూడండి మేడం ఇటు చూడండి. ఉన్నారుగా మేడం, రాండి మీరు ముందుగా మేడం ఇవ్వండి. చూడండి మేడం. రైట్ వెళ్ళిపోండి ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి ఎమ్మడే. చూడండి మేడం ఇది చూడండి. ఇచ్చేటప్పుడు చూడండి ఇది చూడండి. రైట్ ఇచ్చా ఇప్పుడే